హాయ్ హలో వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. నేను మీకు అందరికి తెలిసిందే కదా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి సాయంత్రం పూట నేను మా హస్బెండ్కి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉండాలి. కాబట్టి నేను ఫుల్ డే బిజీ ఉంటా. ఇండ్లు చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, బిజినెస్కి హెల్ప్ చేయాలనేసి మేము ఒక ఫుల్ టైమ్ మేడ్ని అపాయింట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆమె అన్ని పనులు చేస్తుంది. కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, ఎవ్రీథింగ్. ఇంట్లో ఎట్లా అంటే ఆమెకి ఎవ్రీ హూక్ అండ్ కార్నర్, లైక్ నేను ఎట్లా నాకన్నా ఎక్కువనే అన్నీ ఆమెకి తెలుసు అనమాట. ఏ టైంలో ఏం చేయాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఇలా ఆమె మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది కొన్ని ఇయర్స్ నుంచి. అయితే ఒకరోజు మా పాత టెనెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఇంకా ఇల్లు ఖాళీ ఉంది కదా, టూలెట్ బోర్డు పెట్టినందుకు కొత్త వాళ్ళు అడగడానికి వచ్చిండ్రు. అయితే వాళ్ళు వచ్చి రెంట్ ఎంత అండి అని అడిగారు. అయితే నేను చెప్పే లోపట్నే మా మేడ్ ఇది 20,000 రెంటు, మళ్ళీ 3,000 మెయింటెనెన్స్ అని చెప్పి, సరే అక్కడ కూరుకుంటుందా. సో వాళ్ళు ఇంకేదో డౌట్స్ అడగబోతున్నారు. సరే నేను చెప్పాలనుకుంటున్నా, చూడండి మా కండిషన్స్ అని చెప్పబోతుంటే ఇంకా మా మేడ్ అందుకుంది. చూడండి చూడండి అయ్యా, మా ఇంట్లో ఇక్కడ దిగితే మాత్రము రాత్రి 10:30కే గేటు లాక్ చేసేస్తాము. ఇల్లు నీట్గా పెట్టాలి, చెత్త చెదాలంతా వేయొద్దు కాంపౌండ్లో అక్కడిక్కడ, ఇవన్నీ అయితే మాకు నచ్చదు. మీరు నీట్గా ఉండేది ఉంటేనే మీరు ఇల్లు తీసుకోవాలి, అట్లయితేనే ఇష్టం చూడండి అన్నదా. సరే అమ్మగారండి మీరేమైనా చెప్పండి, వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి అంట. అంటే ఇంకేం చెప్పేది ఉంది, నువ్వే అన్నీ చెప్పేస్తున్నావు కదా, ఇంకా నేనేం చెప్తా. సరే అట్లయింది. అయితే ఇంకో రోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినారు. వాళ్ళ డాటర్ బర్త్డేకి ఇన్విటేషన్ వేయడానికి ఇంటికి వచ్చిన అనమాట. సరే నేను చెప్పిన, అరే లలిత వాళ్ళకి ఏమన్నా చూడు టీ స్నాక్స్ అట్లా అనేసి. సరే అని చెప్పింది. ఇంకా వాళ్ళ దగ్గర పోయి అడిగిందనమాట, ఏమండి మీకు నేను కాఫీ టీ స్నాక్స్ అని ఇవ్వాలా, లేకపోతే కూల్ డ్రింక్ స్నాక్స్ ఏది ఇమ్మంటారు చెప్పండి అని అడిగింది. సో వాళ్ళు ఏదో చెప్పే లోపట, నేనేదో చెప్పే లోపట ఆమెనే, నేను ఆల్రెడీ టీ స్టవ్ పైన పెట్టినండి, నేను ఇప్పుడే మీకు అరేంజ్ చేస్తా అనుకున్నాం. అంత మాటికి ఇంకా అడిగేది ఏంటి అనేసి. సరే ఇది ఇట్లా ఉండగా కొంచెం మా ఇల్లు అంతా పాత పాతగా కనిపిస్తుందని పెయింట్లు వేయించుకుందాం పెయింటింగ్ అని డిసైడ్ అయినాం. కానీ నాకు లీవ్ దొరకట్లేదు ఆఫీస్కి, మళ్ళీ బిజినెస్ చూసుకోవాలి, ఫుల్ డే బిజీ ఉంటా. ఇంకా నేను మా మేడ్ లలిత పైన డిపెండ్ అయ్యి చెప్పిన, చూడు ఈ రూమ్లో ఈ కలర్ వేయించాలి అని ఒక దగ్గర రాసి పెట్టిన. ఈ రూమ్లో ఈ కలరు, డ్రాయింగ్ రూమ్కి ఈ కలరు, హాల్కి, ఐ మీన్ ఒక్కొక్క రూమ్కి, పాప రూమ్కి ఇది అని చెప్పి పెట్టిన ఆమెకి. సరే ఈవినింగ్ వచ్చేవరకు మోర్ దెన్ 80% పెయింటింగ్ అయిపోయింది. వచ్చి చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్, నేను చెప్పింది ఒక్క దగ్గర కూడా లేదు. ఆమె ఇష్టానుసారం మార్పిచ్చేసింది. నేను ఏంది ఈ పెయింటింగ్, ఏంటి లలిత, నేను ఒక్కటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసి పెట్టినావు అంటే, ఏంటమ్మా ఈ రూమ్లో మీరు చెప్పిన కలర్ కన్నా ఈ కలర్ అయితేనే బాగుంది, మంచిగా కొడుతుంది, అందుకే ఇక్కడ ఇదే ఇప్పించిన. ఆ రూమ్లో ఈ కలర్ కనిపించింది, అది బాగుంది, అందుకని అక్కడ అది ఇప్పించిన. అన్నీ మార్చేసింది. ఇంకేం చేస్తాం, చాలా ఇయర్స్ నుంచి నమ్మకస్తురాలు, మరి మనిషిని ఏమనలేము, హర్ట్ చేయలేము, గమ్మునున్న నోరు మూసుకొని, మరి ఇంకేం చేస్తా. అయితే అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే వచ్చు, నాకు ఇది ఏంటో తెలియదు అని ఎక్కువ అనుకుంటుంటుంది అనమాట. సర్లే నేను ఒకరోజు బాగా డీహైడ్రేట్ అయిపోయి వచ్చి నాకు, ఏమే లలిత నాకు కొంచెం బటర్ మిల్క్ ఇవ్వా అని అడిగిన. సరే తొందరగా మిల్క్ తీసుకొచ్చి ఇచ్చింది ఒక గ్లాస్లో. ఇచ్చి, అమ్మ బటర్ దొరకలేదు మిల్క్ దాగాని ఇచ్చింది. నా కర్మ అమ్మ, నేను అడిగింది మజ్జిగ ఇవి కొంచెం హీట్ తగ్గుతుంది అని నేను బటర్ మిల్క్ అని ఇంగ్లీష్లో చెప్పినందుకు అంత పెద్దగా చేసింది. ఇగో ఇట్లా చేస్తుంది. సరే ఇంకొకసారి లీవ్ పెడతా, ఒక 3 రోజులు పెళ్ళి ఉంది, నేను లీవ్ పెట్టాలమ్మా, నాకు లీవ్ కావాలి, నేను రాను 3 రోజులు అని పోయింది. సరే పోయింది కదా, ఇంకా నాకే కదా పని, ఇంట్లో వంట పని, ఇంటి పని అన్నీ నాకే పెడుతుంది. సరే నేను వంటింట్లోకి పోయి నేను ఏదో చేయాలని చూస్తుంటే ఒక్క వస్తువు పెట్టిన దగ్గర ఉన్నట్టు దొరకదు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంది.
ఏది తీసినా లేట్ అవుతుంది, వెతకడమే. సరే ఇట్లయితే కాదని ఫోన్ చేసిన మా మేడ్కి. ఏది షుగర్ డబ్బా ఎక్కడ పెట్టినావు, కందిపప్పు డబ్బా ఎక్కడ పెట్టినావు, ఇది ఎక్కడ పెట్టినావు అని అడిగితే మంచిగా చెప్పింది. ఇగో ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది అన్నది. సరే అదంతా తీసుకున్నా. తీసుకొని ఓకే దొరుకుతున్నాయిలే అంటే మళ్ళీ చెప్పింది, ఓ అమ్మ నువ్వు మళ్ళీ తీసినావు కానీ మళ్ళీ కరెక్ట్గా నేను ఎక్కడ పెట్టుకున్నా అక్కడ పెట్టు, అంతే. వార్నింగ్ ఇచ్చింది నాకు, నువ్వు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టావు. కర్మ. ఇదండి నా సిచ్యువేషన్. ఒక ఎంప్లాయీగా నేను మెయిడ్ని పెట్టుకుంటే ఇట్లుంది నా పరిస్థితి. ఆమెనే ఓనర్. థ్యాంక్ యూ.